వేరు మాను ససితానైతే. హాయ్ ఫ్యామ్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ డైలీ వ్లాగ్స్. మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి కాలేజ్కి స్టార్ట్ అవుదామంటే వాన పడుతుంది. సో వాన పడుతుంది, తప్పదు, అటెండెన్స్ లేదు కాబట్టి బస్ ఎక్కగానే మన తమ్ముడు మన రీల్సే చూస్తున్నాడు. అట్లా నవ్వుకుంటూ కాసేపు రెయినీ వెదర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మంచిగా అయితే కాలేజ్ దాకా అయితే వచ్చేసాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటది. అందరి క్యారెక్టర్లు ఉన్నాయి ఇందులో. క్యారెక్టర్ 1 వచ్చేసి మన సిరి పాప. పొద్దున్నే రాగానే ఏదో సొల్లు చెప్తుంది, ఇక నేను వినాలి కాబట్టి ఇంకా అలా క్యాంటీన్కి వెళ్ళి తిందాం అనుకుంటే పొద్దున్న ఐస్ క్రీమ్ తింటాను. దీనికి ఏం చెప్పాలి, సరే అని క్లాస్కి వస్తే వీళ్ళు కిట్ క్యాట్లు తింటున్నారు. ఇంకా మార్నింగ్ డిఎస్ క్లాస్ అయిపోయేసరికి లంచ్ బ్రేక్లో ఆకలేసి క్యాంటీన్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే తినేసాం. మా ప్రవీణ్ గడ్ మంచి నాయకుడు కాబట్టి సార్ తిన్నారా లేదా అన్నాడు. మీకు ఇంకో క్యారెక్టర్ని చూపిస్తా చూడండి. యూఎస్ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒక క్లయింట్తో ఆఫీస్ అయిందంట, అలా మాట్లాడుతున్నాడు ధీరజ్. నేనెప్పుడు నువ్వు వద్దురా బాబు నీకు ప్రొఫెసర్ కాదు, కంగారు పడకండి. ఇంకా ఈవినింగ్ కాలేజ్ అయిపోయేసరికి ఇంటికి వెళ్ళి ఫుల్ గా స్లీప్ అనమాట. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బయటికి మోహన్ గారితో వచ్చేసా. వీడికి ఏదో స్టాంపులు కావాలంటే ఆ స్టాంపులు ఆర్డర్ ఇచ్చేసి డిఆర్ డైజర్స్ దగ్గరికి వచ్చేసి ఇంకా వీళ్ళు చేసిన ఫన్ మూమెంట్ చూడండి. జీవితం అదే నువ్వు పాడరా. తాను నేను వేరు మాను ససితానైతే ఇక్కడ దాకా మొత్తం అసలు బ్లాక్ ఇల్లు బ్లాక్ ఇచ్చి కొంచెం పిచ్చి, అందుకే అందరికి ఏది పడితే అది వాగుతా ఉంటుంది. ఎడిటింగ్ కర్సివ్ రైటింగ్ టైపింగ్ మొత్తం ఎక్కడ అది వీళ్ళతో రోజు నేను పడేది. ఇంకా అలా పెట్రోల్ కొట్టించి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయేవాళ్ళు. ఫుల్ గా టైర్డ్ అయిపోయాయి కాబట్టి ఇంకా త్వరగా అయితే ఇంటికి వచ్చేసా. ఇంకా చలో, డన్ ఫర్ ద డే. డూ ఫాలో ఫర్ మోర్.